నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఎమ్మెల్సీ జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. ముందుగా మీకు జిల్లా అధ్యక్షుడిగా నియమించడం సార్ చెప్పండి, అంటే మీరు ఎమ్మెల్సీ అదేవిధంగా ఒక్క నెలలోనే ఈ 30 రోజుల్లోనే నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. ఇదైన వెంటనే ఒక 10 రోజుల్లో జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చేశారు. అంటే అదనపు భారం, అంటే మీ మీద ఎలాంటి నమ్మకం ఉంచారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే బలం మా అందరికీ కూడా. మేమేం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ధైర్యం స్ఫూర్తితో ముందుకెళ్తాము. మీరన్నది నాకు నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వడం కానీ, అలానే ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా పెద్ద బాధ్యతలు నా మీద ఉన్నాయి. కానీ నేనైతే అందరికీ ఒకటే చెప్తాను, నేను ఇవన్నీ కూడా కిరీటాలుగా చూడట్లేదు, అదేవిధంగా అలంకారాలు కూడా చూడట్లేదు. నా మీద పెట్టిన బాధ్యతని అందరికీ అందుబాటులో ఉండి, అందరికీ వీలైనంత వరకు నా వల్ల చిన్న పొరపాటు కూడా జరగకుండా ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉంటూ, ఈ ఎలక్షన్స్లో కూడా నాకు చేతనైనంతగా ఈ నెల్లూరు పార్లమెంటు, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కానీ, ఎంపీ గారికి కానీ అందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉండి పనిచేస్తానని అయితే సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. పోతే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి బాధ్యతల్ని, ఆయన పెట్టినటువంటి రెస్పాన్సిబిలిటీని పూర్తి స్థాయిలో నేను చేతనైనంత వరకు చేయడానికి ప్రయత్నిస్తాను. సార్ అదేవిధంగా అంటే విజయసాయిరెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు 2024 ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా అండి. అంటే మీరు ఒకటి గమనించాలి, 90% సమాజంలో సామాన్యులు ఉన్నారు. ఈ సామాన్యులు 90% మంది ఉన్నారు. మిగతా 10% కొంత ఉన్నత వర్గాలు కానీ, వ్యాపారస్తులు కానీ, వ్యాపారస్తులు అంటే కూడా మామూలు వ్యాపారస్తులు కాదు, బిగ్ షాట్స్, అలాంటి వాళ్ళు ఒక 10% ఉంటారు. సో వాళ్ళు ప్రతి పనిని కూడా వాళ్ళు చేసుకోగలరు. కానీ నాయకుడు అన్నవాడు ఈ 90% మంది సామాన్యులకు అందుబాటులో ఉండాలి, వాళ్ళ గడప దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన పనులు చేయాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆ క్రమంలోనే సమాజంలో ఉన్నటువంటి 90% ప్రజలకి, సామాన్యమైన ప్రజలకి అందుబాటులో ఉండేలాగా ఈరోజు అన్ని దగ్గరలో కూడా క్యాండిడేట్స్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది, నియమించడం కూడా జరిగింది. తప్పకుండా వీరందరినీ గెలిపించుకోవడానికి ప్రయత్నించడం జరుగుతుంది. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటన్నా? మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి? అదే తర్వాత ఇకపోతే విజయసాయిరెడ్డి గారిని నెల్లూరు ఎంపీ క్యాండిడేట్గా ఇవ్వడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి పెద్ద వరం. నెల్లూరు జిల్లా వాసి ఆయన. రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత విజయసాయిరెడ్డి గారికి అంతటి చరిష్మా కలిగినటువంటి రెండవ నాయకుడు. సో కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి సొంతదైతే, నెల్లూరు జిల్లాకి సెకండ్ లీడర్గా ఉన్నటువంటి మాకు విజయసాయిరెడ్డి గారిని ఇవ్వడం ఈరోజు ఒక పండుగ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. గత 2 రోజుల నుంచి నేను వింటుంటేనే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ వారందరూ కూడా నెల్లూరు వైఎస్ఆర్సీపీకి గతంలో వచ్చినటువంటి మెజార్టీల కంటే కూడా ఇంకా అద్భుతమైనటువంటి మెజార్టీలు వస్తాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. నేను చెప్పేది వాస్తవం. ఈరోజు 9 గంటల నుంచి మేము అయ్యప్ప స్వామి గుడి దగ్గర నుంచి రామమూర్తి నగర్కి రావడానికి ఎంత కష్టపడ్డామో, జనాలు కానీ, మధ్యలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా విజయసాయిరెడ్డి గారిని ఆహ్వానించడం, ఆయన రిసీవ్ చేసుకున్నటువంటి విధానం చాలా అద్భుతంగా ఉంది. ఇదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్ని కూడా డెఫినెట్గా వెళ్తాము. గతం కంటే కూడా మరింత మంచి మెజార్టీ తెప్పించడానికి ప్రయత్నిస్తాము. సార్ ప్రధానిగా ఒక 2-3 రోజుల కిందట మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరుకు వచ్చి విధ్వంస ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా వాళ్ళు సిద్ధం సభలకు కూడా వెనకాల వాళ్ళు గోతులు తవ్వుతున్నారంటే జనాలు వెళ్ళనీయకుండా. అంత దుర్మార్గపు ఈ ప్రభుత్వం. త్వరలోనే ఒక 40 రోజుల్లోనే ఈ ప్రభుత్వాన్ని మేము వెళ్ళగొడుతున్నాము, జనం మా వైపు ఉన్నారంటున్నారు. మీరు చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకొక వ్యాపారస్తులు, అంటే వ్యాపారస్తుల్లో కూడా పెద్ద మాఫియా లాంటి వ్యక్తులు మాట్లాడే మాటలు అవన్నీ కూడా ఎవరు కూడా సామాన్యుల్ని, మీరు ఈరోజు 90% మంది సామాన్యుల దగ్గరికి వెళ్ళండి, మీ బిడ్డలు ఎలా చదివించుకుంటున్నారు? మా గవర్నమెంట్ స్కూల్స్లో చాలా చక్కగా చదివించుకున్నాం, ఎంతైనా చదివించుకుంటున్నాం, బాగాలేకపోతే హాస్పిటల్స్ బాగున్నాయి, ఏదైనా కూడా అంటే మాకు ఆసరా ఉంది, చేయూత ఉంది, మహిళలకు చాలా పెద్ద ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. ఇంచుమించుగా 31 లక్షల హౌస్ సైట్స్ ఇవ్వడం జరిగింది. ఇలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రజల్లో 90% ఉన్నటువంటి సామాన్య ప్రజల్లో ఒక అద్భుతం మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అలా మాట్లాడరు. ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు అండ్ కో. ఇక్కడ ఉండే వాళ్ళలో ఒక 4-5 ఒక మాఫియాకు సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు. వాళ్ళంతా కూడా
4-5 రోజులు ఈ 2-3 నెలల పాటు అబద్ధాలు చెప్పి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కనిపించే పరిస్థితి ఉండదు. మనం 2 సంవత్సరాలు కోవిడ్లో అల్లకల్లోలమైంది. నెల్లూరులో కూడా అగచాట్లు పడ్డాం. వరదల్లో మనం ఎంత ఫ్లడ్స్లో కానీ వెంకటేశ్వరపురం ఏరియాలో ఎంత ఇబ్బందులు పడ్డామో తెలుసు. ఎక్కడో పోయారండి. నెల్లూరు సిటీలో కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఎక్కడున్నాడు ఆ రోజంతా కూడా? ఈ 2 నెలలు కనిపిస్తున్నాయి. 10 తోపుడు బండ్లు ఇస్తే గెలిపిస్తారా? సో ఆయన నేనేదో ఆయన అభివృద్ధి చేశానంటున్నాడు. అభివృద్ధి చేసింది బూటకం, ఆయన చేసింది మోసం. ఈ విషయాల్ని ప్రజలకి సవివరంగా నేనేదో ఈరోజు ఊరిక చెప్పట్లేదు, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అందరినీ కూడా ఒక అవగాహన తెప్పించడానికైతే రాబోయే రోజుల్లో ముందుకెళ్తాము. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి బీసీలకు మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే నెల్లూరుకి అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఇవ్వలేనిది జగన్మోహన్ రెడ్డి ఒక మైనార్టీకి టికెట్ ఇచ్చాడు ఇక్కడ. అయితే అటువైపు ప్రత్యర్థి నారాయణ గారు పెద్ద బలం ఉంది, డబ్బు ఉంది, మొత్తం ఉంది. అయితే మీరు పరిశీలకులుగా ఎలా ఉండబోతుంది రేపు 2024 ఎన్నికలు? జగన్మోహన్ రెడ్డి గారు రూలింగ్ పార్టీలో ఆయన 151 సీట్లతో ఈరోజు సీఎంగా ఉన్నారు. ఆయన అనుకుంటే ఆయన ఇస్తానంటే ఒక 100 కోట్లు ఖర్చు పెట్టే వ్యక్తిని నెల్లూరు సిటీలో ఆయన క్యాండిడేట్గా పెట్టచ్చు. ఆయనకు ఆ స్కోప్ ఉంది, కానీ అలా ఆలోచించట్లేదు. అన్ని వర్గాలకు కూడా సమ ప్రాధాన్యత ఉండాలి అన్నది. అంటే సుమారుగా నెల్లూరు సిటీ రూరల్లోనే 80,000 మంది వరకు కూడా మైనారిటీస్ ఉన్నారు. సో వాళ్ళందరి రిప్రజెంటేటివ్ కూడా సభల్లో ఉండాలి, చట్టసభల్లో ఉండాలి అన్నది ఆయన ఆలోచన. అండ్ అదేవిధంగా త్రూఅవుట్ ఎంపీ కాన్స్టిట్యున్సీలో కూడా వాళ్ళు లక్షలలో ఉన్నారు. సో వాళ్ళ ప్రతినిధిగా ఒకరు ఉండాలి. మిగతా అన్ని కమ్యూనిటీస్ నుంచి కూడా వీలైనంత వరకు ఆయన ప్రాధాన్యతను ఎక్కడి నుంచి ఒక దగ్గర కల్పిస్తూ ఉన్నారు. సో అది నెల్లూరు సిటీలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తితో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారి గట్స్ని మీరు ఆలోచించాలి. ఆయన 175కి 175 రావాలి. ఏ ఒక్కటి కూడా పోగొట్టుకోవడానికి ఆయనకు సిద్ధంగా ఉండడు. అలాంటి పరిస్థితుల్లో కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టైనా గెలవాలి అనే అహంకారి మీద ఒక సామాన్యుడిని పెట్టినారంటే జగన్మోహన్ రెడ్డి గారి గట్స్ని మీరు ఆలోచించాలి. దాన్ని ఎంతమంది వ్యతిరేకించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగు వేయలేదు. అది నాయకుల్లో ఉండాల్సినటువంటి ఆత్మవిశ్వాసం. అలాంటి ఒక గ్రేట్ లీడర్ ఈ ఆంధ్రప్రదేశ్కు ఉన్నందుకు అందరం కూడా గర్వపడాలి. డెఫినెట్గా ఖలీల్ అహ్మద్ గారిని మేము గెలిపించుకోబోతున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి వెనకాల జనం ఉన్నారు. ఖచ్చితంగా 2024లో రాష్ట్రంలోని 175 సీట్లు వైసీపీ కైవసం చేసుకుంటుంది. మళ్ళీ రాష్ట్రంలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని కూడా చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.